ఛానల్. మేము సీమ బిడ్డ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. సో ఇవాళ అయితే ట్యూస్డే అనమాట. వ్లాగ్ అయితే స్టార్ట్ చేసాము. మా వారు ఇంట్లోనే ఉన్నారు. డైలీ లాగా కాకుండా కొంచెం కొత్తగా చేద్దామనేసి మేమైతే ఇద్దరం వ్లాగ్ అయితే తీసినాం అనమాట. సో ఇవాళ అయితే మనము దోశ చెప్పాను కదా, నిన్న నేను దోశ బ్యాటర్ అయితే రెడీ చేసి పెట్టాను. సో ఇప్పుడైతే దోశలు వేస్తాను అనమాట. ఫస్ట్ మా వారు ఆయన తినకుండా వాళ్ళ ఫ్రెండ్కి తీసుకెళ్ళాలని చెప్పేసి వేయమని చెప్పారనమాట. సో అందుకని నేనైతే ఇప్పుడు ఎగ్ దోశ అలాగే ఆనియన్ దోశ వేసి వాళ్ళకి పంపించేసేద్దాం మనమైతే. సో మీరు కూడా చూసేయండి. ఆనియన్ రుద్దితే బెటర్. నేనైతే ఇంక ఇక్కడ ఎగ్ దోశ వేయడం స్టార్ట్ చేశాను అనమాట. ఎగ్ దోశ ఇంకా మా హస్బెండ్ ఇంట్లో ఉన్నారని చెప్పేసి నేనైతే దోశ బ్యాటర్ చేశాను అనమాట. ఎగ్ దోశ తింటారనేసి. కాకపోతే ఆయన తప్ప అందరం తిన్నామండి. అసలు ఏదో ఇంటి దగ్గర ఉన్నారనే కానీ ఏదో హడావిడిగా ఆ రోజంతా మొత్తం వర్క్స్తోనే అయిపోయింది. ఆయనకైతే బయట తిరుగుతూనే ఉన్నారు చాలా. అసలు ఇంకా మార్నింగే ఇంకా నేను ఆయనకి తినే టైం కూడా దొరకలేదన్నమాట. వాళ్ళ ఫ్రెండ్కి అని తీసుకెళ్ళారు. అన్నకి ఇచ్చేసి ఇంకా అన్న తిన్న తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా ఏదో వర్క్ పడింది, మళ్ళీ వెళ్ళారు. ఇంకా అట్లా అయిపోయింది ఇంకా ఈరోజంతా. అసలు ఇంకా ఇక్కడైతే నేను అన్న ఫస్ట్ టైం ఇంకా టేస్ట్ చేయడం అనమాట ఎగ్ దోశ. ఇక్కడ మోస్ట్లీ అసలు ఎక్కడైనా జల్లిడి బట్టి వెతికినా కూడా అసలు ఎగ్ దోశ అస్సలు దొరకదండి ముంబైలో అయితే. నేను ఇంతవరకు కనీసం ఎక్కడైనా వీడియోస్లో కూడా నేను చూడలేదన్నమాట. అస్సలు దొరకదు. మాకైతే ఒకనొక టైంలో ఒక చిన్న ఆలోచన అయితే వస్తుంది అనమాట. ఎప్పుడన్నా అరే మనం ఎగ్ దోశ అన్న పెట్టుకుంటే మంచిగా బతికిపోవచ్చేమో ఇక్కడ అనిపిస్తుంది నాకైతే. మన వాళ్ళు చాలామంది అపార్ట్మెంట్లో నాకు తెలిసి ఒక 90 ఫ్యామిలీస్ ఉంటే కనీసం ఒక అంటే సౌత్ ఇండియన్స్కి సంబంధించి ఒక 10 ఫ్యామిలీస్ అయినా ఉంటారనమాట. అట్లాగా ఎగ్ దోశతో మనము అంటే బతకాలని ఒక ఏమంటారు ఒక తపన అనేది ఉంటే ఎటువంటి పనైనా చేసుకొని మనం బతికిపోవచ్చు కదా. అనికి మనకు వచ్చింది, మనకు నచ్చింది. అట్లనే అసలు ఎగ్ దోశ ఎక్కడా దొరకదు. తినాలనుకుంటే మనం ఇంట్లో చేసుకోవాలి కంపల్సరీగా. అలాగా మనమైతే ఇక్కడ వాళ్ళకి కూడా ట్రై చేద్దాం కదా, అంటే టేస్ట్ చేపిద్దాము అన్నట్లు అనుకుంటూ ఉన్నాం అనమాట. మేమైతే ఇంకా తెలియదు ఫ్యూచర్లో ఏమన్నా ఓపెన్ చేస్తామో ఏమో మరి. మేమైతే ఇడ్లీ అంటే ఇష్టము, మాకేమో దోశ అంటే ఇష్టం అనమాట. కానీ ఎక్కువ ఇడ్లీనే పెడతాంలేండి, అదే కొంచెం హెల్తీ కూడా కాబట్టి. సో ఇప్పుడైతే మన ఎగ్ దోశ అయితే రెడీ అయిపోతూ ఉందన్నమాట. లైట్గా పౌడర్ చల్లాల్సింది, ఇడ్లీ పౌడర్. ఎందుకు అంటే పప్పుల పొడి ఏదో చల్లుతావు నువ్వు? దీంట్లో ఇంకేం చల్లేదు లేదు. కారం దోశకైతే మనం పొడి చల్లుకుంటాము. హాట్ బాక్స్ తీసేనా? అసలు ఫస్ట్ టైం కదా చాలా ఇష్టంగా తిన్నారంట అన్న వాళ్ళు కూడా. అసలు అంటే మనం చేసి ఇవ్వడమే కాదు, వాళ్ళు దాన్ని కంప్లీట్ ఫినిష్ చేస్తే మనకు కొంచెం హ్యాపీనెస్ అనిపిస్తుంది. కానీ మధ్యలోనే వదిలేస్తే అంటే మనకి చెప్పలేక వదిలేస్తారంటే కొంచెం బాధగా అనిపిస్తుంది కదా. సో అట్లా అనమాట. ఇంకా ఒక్క దోశ చాలని చెప్పారు, ఒక్కటి ఎలా పంపిస్తాం మళ్ళీ అనేసి నేనైతే ఒకటి ఆనియన్ దోశ కూడా వేసాను. అదైతే షూట్ చేయలేదు. ఇప్పుడైతే కృతి కామెడీ వీడియో వస్తుంది, అలాగే పెట్టేస్తాను చూడండి. మేమైతే ఇవాళ నువ్వుల లడ్డు చేసామన్నమాట. సో నువ్వుల లడ్డు అయితే కృతి టేస్ట్ చేశాడు, మీతో కూడా షేర్ చేసుకోవాలని చెప్పేసి వీడియో రికార్డ్ చేస్తున్నాడు. అవును కదా? బ్యాక్ కెమెరా పెట్టానా? అది కాదు, అట్లా ఆఫ్ చేయాలి. కొంచెం వెనక్కి వెళ్ళు, నాన్న కనపడతాడు. ఇప్పుడు నాన్నని చూపి. చూపించాడు. నీ కూర్చోవాలా? ఇంకా ఆయన అయితే మొత్తం వీడియో రికార్డ్ చేస్తానన్నమాట. అసలు
మొత్తం ఇంకా వాళ్ళ నాన్న ఏం చేస్తున్నాడు అనేది, నేనేం చేస్తాను అనేది అన్నీ చూపించాలని చెప్పేసి ఎక్సైట్ అయిపోతున్నాను అనమాట. వీడియో అది ఫోన్ చేతిలో పెట్టుకొని రికార్డ్ చేసుకుంటూ హాయ్ అనేది మాత్రం వస్తుంది, ఇంకేం రావట్లేదు అనమాట. నువ్వుల లడ్డు అంటే అది అక్కడ ఏదో చెప్తున్నాను మనకు అర్థం కావట్లేదు. ఇవంతా మాకు ఒక మెమరీస్ లాగా ఉంటాయి అనేసి నేను అయితే అలాగే వదిలేస్తూ ఉన్నాను అనమాట. ఎందుకంటే ఫోన్లో ఉన్న ఇప్పుడు ఒకసారి డెలీట్ అయిపోతాయి. ఎవరికైనా అంటే నచ్చిన వాళ్ళు చూడండి, నచ్చిన వాళ్ళు స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లం అండి. ఇంతవరకు చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అసలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కొత్తగా చూస్తున్నట్టుగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి కమెంట్ చేసేయండి. ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుంది, చూస్తూ ఉండండి. ఇక ఈవినింగ్ మేమైతే బయటికి వెళ్ళామన్నమాట. ఆ రోజు అనంత చతుర్థి అనమాట. అనంత చతుర్థి అంటే మొత్తం నాకు తెలిసింది ఏంటంటే, ఇక్కడ వాళ్ళు చెప్పింది ఏంటంటే, ముంబైలో ఉన్న పెద్ద పెద్ద విగ్రహాలు, మన గణేష్ విగ్రహాలు అన్నీ అదే రోజున నిమజ్జనానికి అయితే వెళ్తాయంట. సో ఆ రోజు అయితే ఎంత ట్రాఫిక్ అండి బాబోయ్, అసలు చాలా వరకు షాప్స్ అన్నీ క్లోజ్లో ఉన్నాయి. ఇంకా మా హస్బెండ్ కొంచెం ఏదో స్నాక్స్ కొంచెం కావాలి అనేసి తీసుకుందామని చెప్పేసి వెళ్తూ ఉన్నాం అనమాట. అలాగే ఇంట్లోకి సరుకులు కొంచెం లేవు, తీసుకుందామని వెళ్తూ ఉన్నాము. ఇంకొక చిన్న ఇంపార్టెంట్ వర్క్ ఉంది, ఇంకో సైడ్ కూడా వెళ్ళాలని చెప్పేసి వెళ్తూ ఉన్నాం. కానీ అస్సలు వెళ్ళలేక మొత్తం కొంచెం దూరం వరకు బాగానే ఉన్నింది, కానీ అసలు ఇంకా కొంచెం దూరం వెళ్ళేటప్పటికి ఇక్కడ చూసారా మొత్తం స్క్రీన్ వేసేసారనమాట రోడ్ మీద అయితే. అసలు ఈ రోడ్డు మీద వీళ్ళు ఈ మాదిరిగా అంటే మొత్తం షో పెట్టేశారు రోడ్డు మీద అయితే. అక్కడ వినాయకుడిని పెట్టేసి వినాయకుడి దగ్గర మొత్తం ఎమ్మెల్యే ఎంపీ ఎవరో వస్తున్నారు, ఎవరో వచ్చారనేసి మొత్తం చూసారా ఇక్కడైతే ఇట్లా స్క్రీన్లు పెట్టేసి అక్కడ పక్కన వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఈ స్క్రీన్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో అనుకున్నాం మేము దూరం. అక్కడ చూసారా పక్కన రోడ్డుకి పక్కనే కట్టేసి అక్కడే చేస్తూ ఉన్నారనమాట. చాలా అంటే ఆ రోజు చాలా వరకు అన్నీ లీవ్స్ ఇచ్చేసారనుకోండి, అప్పటికి ఏం కాదు. ఇంక మనం ఏం చేయలేం కదా. ఇంకా చూసారు కదా మొత్తం రోడ్స్ అయితే బ్లాక్ అయిపోయినాయి. ఈ టెక్నాలజీ నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. అంటే పైకి నేమ్స్ వస్తున్నాయి, పైన ఎవరు వస్తున్నారు ఏంటి అనేది పైన అయితే నేమ్స్ పడుతూ ఉన్నాయన్నమాట. అలాగే ఆ పక్కన ఒక పెద్ద బిల్డింగ్ ఉందండి, ఆ బిల్డింగ్ పైన కూడా నేమ్స్ అనేటివి రొటేట్ అవుతూ ఉన్నాయన్నమాట. చాలా బాగా అనిపించింది నాకైతే. అసలు లైటింగ్తో నేమ్స్ అయితే రొటేట్ అవుతూ ఉన్నాయి, సూపర్ అనిపించింది నాకైతే. ఇంకా చూసారు కదా వినాయకులు అయితే మేము ఎన్ని వినాయకులు చూసామో అసలు లెక్కలేదండి బాబోయ్. అసలు మేమైతే నేను తక్కువ వీడియో తీయడానికి కూడా నాకైతే చుట్టూరు జనం ఉన్నారనమాట. నాకు భయం వేసింది అనమాట వీడియో తీయాలన్నా కూడా. ఒక పక్క కృతిని పట్టుకోవాలి నేను, ఎందుకులే రిస్క్ అనేసి నేనైతే వీడియోస్ ఏం తీయలేదనమాట. ఇంకా ఆ రోజు మాకైతే చాలా ట్రాఫిక్తో మేము ఇంటికి వచ్చేసరికి 11 అలా అయిపోయిందనమాట నైట్. ఇంకా కృతి కోసం నేనైతే ఇది నెక్స్ట్ డే అనమాట ఇదైతే. ఇట్లాగా క్యారెట్ కొంచెం వాటర్ వేసి ఆ వాటర్ ఇంకిపోయే వరకు పెట్టేసి తర్వాత నేనైతే చూసారు కదా స్మాష్ ఇలా మనం స్పూన్తో ఇలాగ అంటే అది మెత్తగా అయిపోతుంది అనమాట. సో అంతగా వాటర్ అనేటివి పడేయకుండా కొన్ని వాటర్ వేసి మూత పెట్టేసామంటే కొంచెం ఆ వాటర్కి క్యారెట్ అనేది మంచిగా ఉడికిపోతుంది అనమాట. కొంచెం మనం ఆయిల్లో ఫ్రై చేయకుండా, ఆయిల్ ఎక్కువ వేయకుండా వాటర్ వేసాను కాబట్టి ఆయిల్ అలా కనపడుతుంది. తర్వాత నేనైతే కొబ్బరి పొడి వేసేస్తాను. ఇలాగా ఒకటొకటి చేతిలోకి తీసుకొని తినడానికి ఈజీగా అనిపిస్తుంది కదా, సో అందుకని ఇలా చేశాను అనమాట. ఇంకా తర్వాత అయితే నేను కృతి ఇక్కడ కృతి అయితే ఇంకా ఆటలు స్టార్ట్ చేశాడు. బాటిల్ కర్టన్లో పెట్టి పాప అనేసి పాపని జోగొట్టడము అట్లంతా ఆడుతూ ఉన్నాడు అనమాట కృతి అయితే. అసలు ఎన్ని ఆటలు అయిపోయినాయంటే కృతిక్ అయితే మొత్తం ఇంకా ఆటల్లో పడి అసలు ఫుడ్ తినడం మానేశాడండి పూర్తిగా. అసలు ఫుడ్ అస్సలు తినట్లేదు అనమాట. ఏం చేయాలో నాకు అస్సలు అర్థం కావట్లేదు. చాలా తగ్గించేశారు ఫుడ్ తినడం అయితే. మంచిగా ఏమంటారు స్నాక్స్కి ఎక్కువ అలవాటు పడిపోయాడు అనమాట. కాకపోతే కొంచెం గట్టిగా టైం గ్యాప్ ఇచ్చి పెట్టుకున్న ఉండాలి అన్నట్లు నేను కూడా ఫిక్స్ అయ్యాను అనమాట. ఇక్కడ నుంచి అయితే కనీసం వీళ్ళు ఒక్కసారి ఫుడ్ తీసుకుంటే 4 hours తినకుండా ఉండగలుగుతారంట. సో అందుకని మరీ అంత ఉండలేము కదా మనమైతే. కొంచెం ఏదైనా ఇవ్వాలన్నా కొంచెం ఇచ్చుకుంటూ ఉండాలి అన్నట్లు కొంచెం ఫిక్స్ అయ్యాను నేను కూడా. మంచిగా ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే కృతి డాక్టర్ కూడా ఏం సజెస్ట్ చేస్తారంటే ఎక్కువగా రైస్ ఎక్కువ పెట్టమంటారు అనమాట. కృతి కానీ రైస్ చాలా తక్కువ తింటాడు, మళ్ళీ చపాతీ తింటాడు మంచిగానే.
అది ఇక్కడుండి వీళ్ళు అలవాట్లేనో ఈ వాటర్‌కి ఈ అలవాట్లు వస్తున్నాయి ఎట్లా నాకైతే అర్థం కావట్లేదు మరి. చపాతీ తినేస్తాడు మంచిగా. రైస్ కొంచెం నెగ్లెక్ట్ చేస్తాడు. మనకేంటంటే రైస్ తింటే బావుంటది కదా అనుకుంటూ ఉంటాం మనమైతే. ఇంగా ఏదో ఒకటి మంచిగా తింటే చాలు ఇంగ కామ్ అయిపోవాలి. సో అదండి ఇవాల్టి బ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాననమాట. ఏం పెద్దగా షూట్ చేయలేదు. సో వీడియో పెట్టినంత వరకు మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు చేసే లైక్ నాకు చాలా యూజ్ అవుతుందండి. అలాగే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. నేనైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మంచి మంచి వ్లాగ్స్ అయితే వస్తాయి ముందు అయితే. ఇంకా రేపటి వ్లాగ్లో మీకు వార్డ్రోబ్ అని క్లోజెట్ అని చాలా అంటారు కదా, కానీ మేమైతే కబోర్డ్ అనే అంటాం అనమాట. అంత పాజిటివ్ టైప్ అయితే కాదు మనం ఎక్కువ. సో ఆర్గనైజేషన్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా నీకు చూపిస్తాను అనమాట. దాని అంటే చేసుకుంటే ఏంటి, దానివల్ల యూజెస్ ఏంటి అనేది కూడా మీకు చెప్తాను. నాకు తెలిసినంత వరకు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కూడా మీతో షేర్ చేసుకుంటాను అనమాట. సో మన ఛానల్ని ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. అలాగే లైక్ చేస్తే కనుక నాకు చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. మీ లైక్స్ కానీ ఒక కమెంట్ కనీసం హాయ్ అనేది ఏదో ఒకటి చూస్తున్నారు చాలామంది వీడియోస్ అయితే. నాకు సబ్స్క్రైబర్సు లక్షల్లో ఉండే వాళ్ళకి వేలల్లో వ్యూస్ వస్తాయి. సో అట్లా వేలల్లో సబ్స్క్రైబర్స్ ఉండే వాళ్ళకి కొంచెం వందల్లోనే వ్యూస్ వస్తున్నాయి అన్నమాట. కానీ మనకు కూడా అంతే, మన ఛానల్కి కూడా ఏం వందల్లోనే సబ్స్క్రైబర్స్ ఉన్న ప్రస్తుతానికి మనమేమి కానీ నేనైతే గివ్ అప్ ఇవ్వదలుచుకోవట్లేదు అనమాట. సో ఖచ్చితంగా నేనైతే చేస్తాను. ఇప్పుడు మనకి ఉండే సబ్స్క్రైబర్స్కి మనకు వచ్చే వ్యూస్కి నాకు తెలిసి ఓకే నాకు ప్రాబ్లం లేదనిపిస్తుంది అనమాట. కాకపోతే ఇంకా చూసిన వాళ్ళందరూ లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళే చూస్తున్నారు కాబట్టి తెలిసే సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా. కనీసం హాయ్ అని ఏదో ఒకటి మీకు తోచింది మీరు కమెంట్ చేస్తే చాలా బాగా అనిపిస్తుంది నాకు. నేను అడుగుతూ ఉంటాను కదా కమెంట్ చేస్తే. సో నాకేంటంటే ఇక్కడ ఉండి నేను లోన్లీనెస్గా ఫీల్ అవుతూ ఉంటాను కదా, ఆ లోన్లీనెస్ పోగొట్టుకోవడానికి నేనైతే యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. సో మీరు కూడా కొంచెం నాతో ఇంటరాక్ట్ అయితే నాకు కూడా బాగా అనిపిస్తుంది. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. సో అదనమాట. కొంచెం ఎక్కువ మాట్లాడితే ఏమనుకోకండి. ఉంటానండి. బాయ్.